తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలి. బివి రామ్ జీవీఎంసీ ఆలస్యాన్ని తప్పుబట్టిన తెలుగు శక్తి అధ్యక్షుడు. దివంగత ఎంవీవీఎస్ మూర్తి త్రిశక్తితో నిర్మించిన తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. తుంగ్లాం ప్రాంత ప్రజల కోసం అప్పటి విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి నిర్మించిన ఈ కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో జీవీఎంసీ పునరుద్ధరణ పనులకు టెండర్ను పిలిచింది. అయితే కొద్ది కాలం పాటు మాత్రమే పనులు కొనసాగించడంతో ప్రస్తుతం నిర్మాణం నిలిచిపోయిందని రామ్ తెలిపారు. పనుల అడ్డంకులపై సీరియస్. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పనులు ఆగిపోయాయి. నిర్మాణానికి అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ మట్టి నిల్వలతో సంబంధం ఉన్న అంశాలను నెపంగా చూపుతూ పనులను నిలిపివేయడం తగదన్నారు. జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి శివప్రసాద్ రాజు బాధ్యతలు స్వీకరించిన తరువాతే పనులు ఆగిపోయాయని ఆరోపించారు. పల్లా భరత్ స్పందించాలి. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ కళ్యాణ మండప పునరుద్ధరణలో తక్షణం జోక్యం చేసుకోవాలని రామ్ డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఎంపీ భరత్ కూడా తన తాత ఎంవీవీఎస్ మూర్తి నాటి సంకల్పాన్ని నిజం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ సమావేశంలో కాకి శ్రీదేవి, ఎక్స్ కౌన్సిలర్ కొల్లి అప్పలరెడ్డి, కోన తాతారావు, సలాది అచ్చిబాబు, నావన సింహాచలం, పెట్లి అర్జున్, బలంకి అప్పారావు, డాక్టర్ శ్రీనివాస్, మజ్జిరాజు, ఎంఎల్పి రాజు, అలాగే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. ఏదైతే 30 సంవత్సరాల నాడు స్వర్గీయ ఎంపీ గారు ఎంవీఎస్ మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి 2 లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు. మరి 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగలం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మార్చడంతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి 49,95,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజ్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి 12ని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు. అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు. సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోనే 170 నియోజకవర్గాల్లోని ప్రథమ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇంత అన్యాయం జరుగుతుందంటే ప్రజలు చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దృష్టి సారించి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే ఇలాంటివి జరుగుతుంటే మరి రాష్ట్ర అధ్యక్షుడిగా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని కోరుతున్నాను. ముఖ్యంగా విశాఖ ఎంపీ భరత్ గారిని కూడా మీ తాతగారిని ఎంవీఎస్ మూర్తి గారు ఒక సంకల్పం ఆశయంతో నిర్మించిన కళ్యాణ మండపం ఇది. మరి ఆయన మనుషులు ఉన్నా లేకపోయినా వారి సంకల్పం ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా మీరు కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పి భరత్ గారిని కోరుతున్నాను. కానీ ఈ విషయాన్ని పరిష్కారం కాని పక్షంలో డెఫినెట్గా ఒక టీం ఏర్పడి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజాప్రభుత్వం. డెఫినెట్గా ఆయన ప్రజలకు ఇబ్బంది పడి కార్యక్రమాన్ని ఏమీ చేయరు. ఆయన ఒకటే అంటారు, నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి అంటారు. డెఫినెట్గా పెద్ద కొడుకు ఎప్పుడు ప్రజలకి మేలే చేస్తారు తప్ప ఇంటికి అన్యాయం చేయరు. అందువల్ల చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని పరిష్కారం నుంచి పనులు మొదలు పెడితే పర్వాలేదు. లేని పక్షంలో మాత్రం నేను డెఫినెట్గా మన శాంతియుత మార్గంగానే మన చంద్రబాబు తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చూద్దాం. డెఫినెట్గా ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక పెట్టిన పేరు మీద పెట్టాం తారక రామ కళ్యాణ మండపం. డెఫినెట్గా మరి టీడీపీ వ్యవస్థాపకుడు పేరు మీద పెట్టిందే మనం ఇలా చేస్తే రేపు బాగు తరాలకి మనం ఏ మెసేజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం డెఫినెట్గా చంద్రబాబు అడుగుదాం. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించి దీనిపైన డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ఎవరైతే ఆపించారో అలాంటి అధికారులపైన చర్యలు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇది ఇక్కడ కావచ్చు, రేపు ఇంకొక అంటే అధికారులు ప్రభుత్వం మారినా సరే ఇంకా మైండ్ సెట్లు మారలే. డెఫినెట్గా మేము ఒకటే కోరుతున్నాం, అంటే ఈ చెడ్డ పేరు అధికారి చేసే చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. డెఫినెట్గా చంద్రబాబు గారు వెంటనే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి వెంటనే సమస్య పరిష్కరించి కోరుతున్నాం. లేని పక్షంలో మాత్రం ఇది ప్రజా ఆగ్రహంతో ఒక మంచి
ప్రజా ఉద్యమం కాబోతుంది. దయచేసి అంతవరకు కాకుండా ప్రజలకు మీ పైన విశ్వాసం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటి పెద్ద కొడుకు ఆదిస్తారు కాబట్టి మీరు త్వరగా పరిస్థితి కోరుతున్నాం. జై హింద్. కాదు, ఆయన రాష్ట్రానికి అధ్యక్షుడు. నేను ఒకటే కోరుతున్నాను, అధికారులు చేస్తుంటే వాళ్ళని శిక్షించాల్సింది పోయి మీరు వెంటనే మీ నియోజకవర్గంలో సమస్యని మీరు దృష్టాంతం మనం చేస్తున్నారు. అలాగే విశాఖ ఎంపీ భరత్ గారు, మీ తాతగారు ఎంవీఎస్ మూర్తి గారు ఒక సంకల్పం చేసిన పని కొనసాగించిన బాధ్యత ఒక మనవుడిగా ప్రస్తుతం ఎంపీగా మీ పని మనం చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ రోజు ఇక్కడ ప్రజలు ఎవరిని విమర్శించట్లే, శాంతియుతంగానే ఈ సమస్యని సృష్టించిన వాళ్ళని శిక్షించాలని, ముఖ్యంగా అధికారులు ఎవరు అండదండలతో వ్యవహరిస్తున్నారని నిగ్గు తేల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, మేము ముఖ్యమంత్రి కాదు ప్రజాసేవకులు చెప్తున్నారు, ప్రతి ఇంటి పెద్ద కొడుకుని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయరు. కానీ ఇక్కడ అధికారులు ఎవరు అండదండలతో చేస్తారనేది మేము ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక స్పెషల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం. డెఫినెట్ గా దోషులు ఎవరైనా సరే శిక్షణ కొడుతున్నాం. ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే పనులు ప్రారంభించాలని ప్రజలు ఇప్పటికే 3 నెలలు ఆశ చేశారు. ఇవాళ శుభకార్య వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలని కళ్యాణ మండపాన్ని ఆపడం అనేది చాలా విడ్డూరం. దాన్ని మేము డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఒక మన గ్రామ కమిటీ ప్రజలతో కూడా ఒక టీం వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్దాం, స్వయంగా కలుద్దాం కూడా. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డెఫినెట్ గా న్యాయం చేస్తారు తప్ప ఇది ప్రజా ప్రభుత్వమే తప్ప ఇంకొక మనం చేస్తాను.